ఆ, నా మొదటగా ఏంటంటే మహారాజ్ మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్తూనే మొదటగా నేను మిగతా ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని బయట వేసేస్తాను. చాలా స్ఫూర్తి ఇచ్చారు మీరు. ఇంకోటి మహారాజ్, ఇక్కడ నా డౌట్ ఏంటంటే మా శిక్షా గురు అయినటువంటి శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ ఈ ప్రొద్దుటూరు పట్టణంలో చాలా చక్కగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అదే ఆలోచనలు ఉంటారు, అదే చింతనలు. సో నేను కూడా అటువంటి ప్రచారంలో ఒక భాగం అవ్వాలి. ఈ ఉద్యమంలో మీరు చెప్పారు కదా, శ్రీ చైతన్య మహాప్రభు చాలా మామిడి పండ్లనే ఉన్నాయి, ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా చెప్పారు ఏంటి, ఆశీర్వాదం అడిగారు ఒకరు, నీకు నిజంగా కావాలా అని అంటే ఆలోచించారు. సో ఆ విధంగా మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో అంటే ఎక్కువ 100% హోల్ అండ్ బాడీ అండ్ సోల్ యూస్ చేయాలని తపన అనేది ఉంది మహారాజ్. అట్లయితే అంటే మనసు ఏం చెప్తుందంటే యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ప్యూరిటీ, యూ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్తూ ఉంటుంది. అందువల్ల కొద్దిగా వెనుకంజ వేయడం జరుగుతూ ఉంటుంది. సో హౌ టు ఓవర్కమ్ దిస్? నేను ప్రశ్న ఏంటంటే, ప్రచారం చేయాలని చాలా తీవ్ర కోరిక ఉన్నది, అయినా నాకు ఒక సందేహం, నా హృదయంలో పరిశుద్ధత లేదు, అందుకని నేను ఒక వెనక అడిగిస్తున్నాను అని కదా. చైతన్య మహాప్రభు ఒక శ్లోకం చెప్పారు, భారత భూమితే జన్మ అయితే జార్, జన్మ సార్థక్ కరో ప్రపంచ. దీని వ్యాఖ్యానం ఎంతోమంది తప్పుగా చెబుతారు. ఏమంటారు, జన్మ సార్థక్ కరి అంటే నీ జన్మని సార్థకం చేసుకున్న తర్వాత నువ్వు పరోపకారం చేయి. అట్ట కాదు. బెంగాలీ తెలిసిన వాళ్ళు అడిగాను. బెంగాల్లో నేను 4 సంవత్సరాలు ఉన్నాను, కలకత్తాలో కూడా కొంచెం బెంగాలీ తెలుస్తున్నాను. జన్మ సార్థక కరి కరో పరోపకారం అంటే పరోపకారం చేస్తూ చేస్తూ నీ జన్మని సార్థకం చేసుకో. మాట ఏంటి, పరోపకారం నీ జన్మని సార్థకం చేసుకో, ఇది దానికి అర్థం. ఇప్పుడు ఏంటంటే, మీకేదో జబ్బు చేసింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ ఆయన మందులు ఇచ్చాడు, మందులు ఇచ్చే చెప్పాడు, ఆయన మందులు చాలా జాగ్రత్తగా వాడు, చాలా ఇది విలువైనది, చాలా పవిత్రమైనది అని ఇచ్చారు. మీరు తీసుకొచ్చారు, ఈ మందు చాలా విలువైనది, చాలా పవిత్రమైనది, నా హృదయంలో పవిత్రత లేదు, నా జబ్బు ఉన్నది, జబ్బు నయమైన తర్వాత తీసుకుంటా. ఇదో పెద్ద జబ్బు భారతదేశంలో. జపమాల చేయని జపం ఇచ్చాం, చాలా పవిత్రం అండి జపమాల, నాకు యోగ్యత లేదండి. ఇవాళ పొద్దునే కూర తినొచ్చా, మాంసం తినొచ్చా, నా హృదయం చాలా పవిత్రంగా ఉంది, అపవిత్రమైన హృదయంలో ఈ పవిత్రమైన ఎట్ట తీసుకోగలను? ఏమిటి నాయనా, నీకు పవిత్రత రావటానికి కోసం ఇస్తున్నా, నీకు నీ జబ్బు తగ్గటానికి మందు. అట్లాగే పరోపకారం చేయటం ఎందుకు? మన సార్థకం కోసం పరోపకారం చేయాలి. పరోపకారం చేయటానికి ఆగొద్దు, దేనికోసం ఆగొద్దు. పరోపకారం చేస్తూ ఉంటే, పరువులకి ఉపకారం చేస్తే వాళ్ళ నుంచి మనకి ఉపకారం కలుగుతుంది. వాళ్ళ నుంచి మనకు ఉపకారం కలిగినప్పుడు మన జన్మ సార్థకత ఉంటుంది. ఇప్పుడు మీరు 10 మందికి ఉపకారం చేశారనుకోండి, ఆ 10 మంది యొక్క ఉపకారం చేయటం వలన మీకు ఎంత లాభం, ఎంత పుణ్యం. మీరు చేసిన ఉపకారానికి 10 రెట్లు పుణ్యం కదా. అందుకని ఏమన్నారు తెలుసా, శుశ్రూషో శబ్దదానస్య
వాసుదేవ కథారుచి స్యాన్ మహత్స్య విప్రాతాన్ విప్ర పుణ్యతీర్థ రిషేవనాథ్ అన్నారు భాగవతంలో మొదటి స్కందంలో 2వ అధ్యాయంలో ఉండే 16వ శ్లోకం ఇది. అవిధేయతత్వాన్ని వర్ణించే ముందు శృణ్వతాం సుగత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన అదంతస్థో అభద్రాన్ని విధునోతి సూచిస్తాం నష్టప్రాయష భద్రేషు నిత్యం భాగవత్ సేవయా భగవత్తుమ శ్లోకి భక్తిర్భవతి నైష్టి మృతారజస్తమో భావ కామలోపాదేశ్చే చేతయేతి నా విద్వంసితం సత్వే ప్రసిద్ధి ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియుత భగవద్విజ్ఞానం సంగస్ జాయతే విద్యతే అధిగంత్యందంతే సరసంశ క్షేంతే చాస్యకరమణ దృష్టేవాత్మరీశ్వరే. ఈ 5 శ్లోకాలు ఉన్నాయి. భాగవత విధి అంటే భక్తి తత్వాన్ని ఆదో శ్రద్ధ సాధు సంగ భజనక్రియ అనర్థ నివృత్తి నిష్ఠ రుచి ఆసక్తి భావ ప్రేమ ఈ 9 స్టెప్స్ని ఏమంటారు? నవవిధ కాదు, స్టెప్ సోపానం. ఈ భక్తి సోపానం 9 సోపానాలు ఉన్నాయి. మెట్లు భక్తికి 9 మెట్లు ఉన్నాయి. దాన్ని వర్ణించారు 5 శ్లోకాలు. దాని ముందు ఏం చెప్పారు తెలుసా? శుశ్రూష శబ్దధారస్య. మనం పరోపకారం మనం చేయట్లేదండి, ప్రభుపాలు వారు చేస్తున్నారు. ఎవరి ద్వారా చేపిస్తున్నారు? మన ద్వారా చేపిస్తున్నారు. మనం చేసేవాళ్ళం ఎవరు? నిజమే, మనం చేయలేం. మీరు చెప్పిన మాట నిజమే, మనం చేయలేం, మనకి ప్యూరిటీ లేదు. అయినా ప్యూరిటీ ఎవరి దగ్గర ఉంది? ప్రభుపాలు వారి దగ్గర ఉంది. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మన ద్వారా చేపిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది? మనకి మన ఉపకారం మన జన్మ సార్థకం అవుతుంది. ఎందుకంటే ఒక్క క్షణం కూడా ఆగొద్దు, ఇవాళే ప్రారంభించాలి ఉపకారం చేయటం. ఎట్లా మీ మనస్సు మీ మనసుకు అనుకూలంగా, మన సామర్థ్యానికి అనుకూలంగా పరోపకారం ఈ రోజు నుంచే ప్రారంభించాలి, ఇప్పుడే ప్రారంభించాలి. కల్ కరేతో ఆజ్ కర్, ఆజ్ కరేతో అబ్ కర్, ఇప్పుడే ప్రారంభించాలి. ఇంకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. మరి ఇంకో ప్రశ్న కాదు, నన్ను నిజంగానే ఆశీర్వదించండి. అమ్మా మన ప్రశ్నలో హరే కృష్ణ అడగండి అమ్మా. ఫస్ట్ లేడీస్, తర్వాత మీది. తొందరపాటు లేదుగా మీకు? అక్కడ తొందర ఏమైపోయింది, ఆఫీస్ ఏమైంది, అది అయిపోయింది.